అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మ్యాంగో చికెన్ చాలా టేస్టీగా పుల్లగా ఉండే ఈ మ్యాంగో చికెన్ని సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది సీజన్ కాబట్టి మ్యాంగోస్ ఉంటాయి కాబట్టి మ్యాంగోతో మనం చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు మనం మ్యాంగో చికెన్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికి ముందుగా మనం మసాలాకి ఏమేమి వేసుకుంటున్నామో ఒకసారి చూద్దామండి. అప్పటికప్పుడు చేస్తే బాగుంటుంది కాబట్టి మనం చికెన్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. బాండి పెట్టి కొంచెం ధనియాలు, కొద్దిగా ధనియాలు, అలాగే జీలకర్ర, కొద్దిగా షాజీరా, కొద్దిగా మిరియాలు, అలాగే 2 యాలకులు, ఒక 4 లవంగ మొగ్గలు, కొద్దిగా చెక్క, కొద్దిగా స్టార్ ఫ్లవర్. ఇదండి మసాలా మనం చికెన్లోకి ప్రిపేర్ చేసుకునేది. అలాగే కొద్దిగా గసగసాలు కూడా వేసుకుందాం, బాగుంటుంది. గ్రేవీ ఉంటే బాగుంటుంది. కొద్దిగా గసగసాలు, ఇవి మనం లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ కొట్టేసుకున్నామంటే జస్ట్ ఇలా సరిపోతాయండి. ఇది మనం మసాలా పౌడర్కి ప్రిపేర్ చేసుకుందాం. మ్యాంగో చికెన్ కర్రీ మనం ప్రిపేర్ చేసుకుందామండి. దానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. సమ్మర్ స్పెషల్ మ్యాంగో చికెన్. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ అయితే వేసేద్దాం. ఆనియన్స్ వేసేసుకుని తొందరగా ఫ్రై అవుతాయండి. మూత పెట్టేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి అలాగే కరివేపాకు. కొద్దిసేపు మూత పెడదామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ఫ్రై అయిపోయింది కదండి. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేద్దాం. మూత పెట్టేద్దాం. చికెన్లో కొంచెం కుక్ అయిన తర్వాత మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. అలాగే కర్రీకి సరిపడా కారం వేసేసుకుందాం. సరిపడా కారం వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెడతాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుందాం. అలాగే చికెన్లోకి కావాల్సిన సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక్కసారి తిప్పేసుకొని మూత పెట్టేద్దాం. ఇదిగోండి, ఈ సైజు మామిడికాయని పీల్ తీసేసుకొని చిన్న ముక్కలకు కట్ చేసుకొని వేసేస్తున్నాను. ఇదిగోండి, మ్యాంగో పీసెస్ యాడ్ చేసేస్తున్నాం. ఇంకా కొంచెం గ్రేవీ ఉన్నది కదా, దగ్గర పడేంత వరకు ఉడుకుతుంది. మూత పెట్టేద్దాం. మసాలా పౌడర్ వేసేద్దామండి. ఇందాక నూరు పెట్టుకుంచుకున్నాం కదా, మసాలా పౌడర్ వేసేద్దాం.
మ్యాంగో పీసెస్ కరెక్ట్గా ఉడికిపోయి ఇదంతా మెల్ట్ అయిపోయిందండి. శుభ్రంగా పీసెస్ అన్నీ చికెన్కి బాగా పట్టేసింది. ఇప్పుడు కొద్దిగా మనం మసాలా వేసాం కాబట్టి ఒక 2 minutes మూత పెట్టుకుందాం. ఓకేండి, ఇంకేండి చక్కగా దగ్గర పడుతుంది. మ్యాంగో చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర పుదీనా వేసేసుకుని ఒకసారి తిప్పేసుకుందాం. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో మటన్ ఎలాగ ఉంటుందో అలాగే చికెన్ కూడా చాలా బాగుంటుంది మ్యాంగోతో వండితే. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ మ్యాంగో చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో ఇదే టైప్లో మీరు ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, మీరే చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి.